దిస్ ఈజ్ రఘుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది మన ఛానల్ వాళ్ళు ఎంసెట్ అనేది వెయిటేజ్ చెప్పండి సరిగ్గా తెలియట్లేదు అంటున్నారు. దానికోసం మనం ఒక చిన్న వీడియో ఒక 10 minutes మనం చేస్తాం చూడండి. ఇది ఓన్లీ మ్యాథ్స్ వెయిటేజ్. మీకు తెలుసు ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ అనేది 160 మార్క్స్ 160 బిట్స్ అనేది ఉంటుంది. అందులో మనకి 50% ఓన్లీ మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది. అంటే 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 60 80 మార్క్స్ ఓన్లీ మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ అని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అంటే ఏమవుతుంది, మనకి 1A వస్తుంది, 1B వస్తుంది, 2A వస్తుంది, 2B వస్తుంది. అయితే మనకి ఇంకొక లక్కీ ఏంటంటే టోటల్ గా మనం 4 తీసుకుని 38 టాప్ చాప్టర్స్ వస్తాయి. కానీ ఈసారి ఏంటంటే 30% మనకి ఐపీలో రిడ్యూస్ చేసాడు. సేమ్ సిలబస్ మనకి ఇక్కడ ఎంసెట్ లో కూడా ఫామ్ అవుతుంది. డిలేటెడ్ సిలబస్ నుంచి ఏ బిట్ కూడా మనకు రాదు. ఓకే అండి. అంటే రిమైనింగ్ 70% నుంచే మనకు వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ప్రీవియస్ పేపర్స్ కొన్ని అబ్జర్వ్ చేసి దీని యొక్క వెయిటేజ్ ని మనం పెడుతున్నాము. ఇది మాక్సిమం ఇలా ఉంటుంది, 1 మార్కు అటు ఇటు ఉంటది అనమాట. చెప్పలేము దీనికి ఐపీలో పర్ఫెక్ట్ గా ఇలా వస్తుంది అంటే మనం చెప్పలేము. 1 మార్కు అటు ఇటుగా ఉంటది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఒక 1A 1B కలిపి ఒక 40 మార్క్స్, సెకండ్ ఇయర్ 2A 2B కలిపి ఒక 40 మార్క్స్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు 1A చాప్టర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. కొన్ని చాప్టర్స్ అన్ని మనం ఫ్రేమ్ చేసి ఉంచాం. ఇందులో మనకి స్టార్టింగ్ అయితే ఫంక్షన్స్ అండి. ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్. ఇందులో ఫంక్షన్స్ నుంచి మనకి 2 బిట్స్ అనేవి వస్తాయండి. 2 బిట్స్. ఓకే. 2 మార్క్స్ అనమాట. అలాగే మ్యాట్రిసెస్ నుంచి తీసుకున్నట్లయితే మనకి 4 వస్తాయండి. మ్యాట్రిసెస్ నుంచి 4 వస్తాయి. అలాగే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ రెండు కలిపి చెప్తాను. ఓకే అండి. ఈ రెండు కలిపి మనకి 6 మార్క్స్ వస్తాయి. 6 వస్తాయండి. అలాగే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ నుంచి మనకి రేషియోస్ ఐడెంటిటీస్ వరకు మొత్తం ట్రిగనోమెట్రీ నుంచి మనకి 3 వస్తాయండి. 3 వస్తాయి. ఓకే అండి. నెక్స్ట్ చాప్టర్ డిలీట్. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ స్మాల్ టాపిక్ 1 వస్తుందండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 వస్తాయి. కౌంట్ చేయండి. టోటల్ గా 6 10 15 16 19 టోటల్ 19 వచ్చాయి. అలాగే 1B తీసుకున్నట్లయితే లోకస్ అండి. లోకస్ అనేది చిన్న చాప్టర్. నెక్స్ట్ చిన్నగా చూడండి. లోకస్ చిన్నదే. 3D డైరెక్షన్ కొసైన్స్ రేషియోస్ ప్లేన్ ఈ 4 కూడా చిన్న ఒక్కొక్కటే వస్తుందండి. లోకస్ 1, నెక్స్ట్ 3D 1, డైరెక్షన్ కొసైన్స్ రేషియోస్ 1, ద ప్లేన్ 1 అంతే. ఓకే అండి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నట్లయితే దీని నుంచి 4 మార్క్స్ వరకు రావచ్చు. అలాగే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే దీని నుంచి కూడా 4 మార్క్స్ వరకు రావచ్చు. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ తీసుకున్నట్లయితే 3 మార్క్స్ వరకు రావచ్చు. అలాగే డిఫరెన్షియేషన్ 3 అండి. అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ 3 అండి. ఓకే అండి. టోటల్ చూడండి మనకి 3 3 3 9 10 11 12 16 20 21 టోటల్ 21 ప్లస్ 19 టోటల్ మనకి 40 మార్క్స్ అనేది మన ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చేయండి. ఓకే అండి. నెక్స్ట్ మన సెకండ్ ఇయర్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ టాపిక్స్ అని చూద్దాం. మనకి సెకండ్ ఇయర్ 2A అయితే మనకి బైనామియల్ థియరం ఒకటే మనకి డిలీటెడ్ సిలబస్. అలాగే 2Bలో తీసుకున్నట్లయితే ఏ చాప్టర్ కూడా మనకి డిలీట్ లేదు. ఓన్లీ ఆ టాపిక్ సబ్ టాపిక్ మాత్రమే మనకి డిలీట్ ఉంది. ఓకే అండి. సో మనం ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 వస్తాయండి. 2 అండి. అలాగే డీమోర్స్ నుంచి 2 అండి. అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 అండి. అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 3 అండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 3. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ నుంచి 3 అండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 అండి. ఓకే అండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 2 అండి. ప్రాబబిలిటీ నుంచి 3 అండి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ 2 అండి. ఓకే అండి. టోటల్ చూడండి 5 7 8 11 14 18 20 అండి. ఓకే అండి. ఇప్పుడు చూద్దాం 2B చూద్దాం. 2Bలో సర్కిల్స్ నుంచి మనకి 4 వరకు వస్తాయండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 2 వస్తాయండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 2 అండి. నెక్స్ట్
పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఇది ఇండివిజువల్ మనం చెప్పలేం. ఈ మూడింటిని కలిపి మనం కోనిక్ సెక్షన్ అంటాం. మీకు తెలుసు, ఈ మూడింటిని కలిపి మనం కోనిక్ సెక్షన్ అంటాం. ఈ కోనిక్ సెక్షన్ నుంచి మనకి 5 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అండి. ఇండెఫినిట్ నుంచి మనకి 4 వస్తాయి. ఇండెఫినిట్ నుంచి నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి 3 వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 వస్తాయి. టోటల్ చూడండి, 3 + 2 5, 9, 14, 18, 20. ఓకే అండి. 20, 20, 40 అండి. టోటల్ గా మనకి ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్ 40, టోటల్ గా మనకి 80 మార్క్స్ అనేది మనకి ఫ్రేమ్ అవుతుంది. అయితే మనము 80 మార్క్స్ లోనే మనం ఎన్ని మార్క్స్ అనేది గెయిన్ చేయాలి, ఎన్ని మార్క్స్ మనకి ఈజీగా ఉంటాయి, ఆ ఈజీగా మనం గెయిన్ చేయడానికి ఏ చాప్టర్స్ మనం తీసుకోవాలి. ఓకే అండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, నాకు తెలిసి ఐపీ అనేది మీకు బాగా వచ్చినట్లయితే ఒక 30 to 40% మనకి ఐపీ బిట్ లో ఉంటాయి. ఎంసెట్ కి మెయిన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అదేనండి. ఓన్లీ 40 to 50%, అంటే 80 బిట్స్ లో 20 to 30 బిట్స్ మనకి ఐపీఈ రిలేటెడ్ అండి. సేమ్ క్వశ్చన్ అనమాట. సేమ్ క్వశ్చన్ ఒక లాంగ్ ఆన్సర్ అయినప్పటికీ కూడా మనకి డైరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉండాలి. అంటే నువ్వు సో మెనీ టైమ్స్ నువ్వు ఐపీఈ ప్రాబ్లం చేసేటప్పుడు నీకు ఆన్సర్ కూడా గుర్తుంటుంది. ఓకే అండి. అలా మనకి 20 నుంచి 30 బిట్స్ మనకి ఐపీఈ నుంచే వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక 10 to 20 బిట్స్ అనేవి ప్రీవియస్ అండి. ప్రీవియస్ సేమ్ మోడల్ కాకపోయినా ప్రీవియస్ బిట్స్ యొక్క సేమ్ బిట్ కాకపోయినా ఆ మోడల్లో ఫ్రేమ్ అవుతుంది. మనకి ఇంతకు ముందు ఏంటంటే ఒక ఇయర్ అంటే ఒక 10 years బ్యాక్ నుంచి చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక ఇయర్కి ఒక ఎగ్జామ్ ఉండేది కాబట్టి. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక మరీ అంత బ్యాక్ కాకపోయినా విత్ ఇన్ 3 years అయినా చేయొచ్చండి. లాస్ట్ 3 years అయినా. ఎందుకంటే ఒక ఇయర్ చూసుకున్నట్లయితే మీకు 10 పేపర్స్ వస్తాయండి. ఆన్లైన్ కదండి, 2 పూటలు అవుతాయి, 5 days అవుతాయి అని అంటే మీకు 10 పేపర్స్ వస్తాయి ఒక ఇయర్కి. ఒక ఇయర్కి 10 పేపర్స్ అంటే 3 years నువ్వు కౌంట్ చేస్తే 30 పేపర్స్ వస్తాయి. 30 పేపర్స్ ఇంటూ ఒక పేపర్ కి నీకు 80 బిట్స్ ఉన్నట్లయితే 2400 బిట్స్ అవుతాయి. ఓకే అండి. ఒక 3 years తీసుకుంటే నీకు 2400 బిట్స్ అంటే అట్లీస్ట్ నీకు ఎన్ని మోడల్స్ కవర్ అయ్యో చూడండి. 2000 మోడల్స్ అనేవి కవర్ అవుతాయి. ఏ బిట్ కూడా ఏ బిట్ కూడా రిలేటెడ్ కాదు. ఏ బిట్ కూడా ఏ బిట్ కి సేమ్ మోడల్ కాదు. ఓకే అండి. అంటే ఒక 400 కు ఈక్వల్ అయిన ఒక 2000 మోడల్స్ అనేవి ఓన్లీ మోడల్ పేపర్స్ నుంచి నీకు వస్తాయి. ఒకటోది. రెండోది ఐపీఈ. అప్పుడు ఆ 2 అయిన తర్వాత అప్పుడు ఇందులో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి. నాట్ ఓన్లీ 1 బుక్. ఏదో ఒక బుక్ పట్టుకుంటే మనకి అందులో నుంచి వస్తుందని మనం చెప్పలేము. ఓకే అండి. ఇందులో మనము సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే కష్టమైన టాపిక్స్ ఏంటంటే ఇక్కడ పెర్మిటేషన్ కాంబినేషన్స్, ఇక్కడ ప్రాబబిలిటీ. పెర్మిటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఈ రెండు ఏంటంటే మనకి మనం థింక్ చేయడానికి కష్టంగా ఉంటుంది. మనకి సేమ్ మనం చేసిన బిట్ అయితే చేయగలం తప్ప వేరేగా థింక్ చేయాలంటే మాత్రం అది చాలా కష్టం అనమాట. ఈ రెండు మనం లాస్ట్ కు ఉంచేయాలన్నమాట. లాస్ట్ కు ఉంచేయాలి. రెండింటిని పట్టుకుంటే నీకు తేగలేదు, టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ తప్పించి మిగిలినవన్నీ ఈజీగా ఉంటాయి. డిమోస్ చేయొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ చేయొచ్చు, క్వాడ్రాటిక్ చేయొచ్చు, ఆ రిలేటెడ్ మీద అయినా కనీసం చేయొచ్చు. ఓకే అండి. ఈ రెండు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే కోనిక్ సెక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. రిలేటెడ్ అనేది సేమ్ బిట్ అనేది రాదు కాబట్టి దాన్ని మనం కొంచెం కష్టంగా భావిస్తాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సర్కిల్స్, సిస్టమ్స్, ఈ ప్రాబ్లం లేదు. ఒక కోనిక్ సెక్షన్ ఇక్కడ కష్టంగా ఉంటుంది. మిగిలినవన్నీ పర్వాలేదు. ఇక్కడ కోనిక్ సెక్షన్, ఇక్కడ పెర్మిటేషన్ కాంబినేషన్, విడిచిపెట్టి రిమైనింగ్ అన్ని చేయండి. లాస్ట్ లో టైం చూసుకుని అవి చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న బుక్ పెట్టండి. ఆ బుక్ లో ఒక చాప్టర్ వైజ్ రాసి ఆ చాప్టర్ వైజ్ లో మనం యూజ్ చేసిన ఫార్ములాస్, ఐపీఈలో యూజ్ చేసిన ఫార్ములాస్ రాసుకోండి ఒకసారి. లాస్ట్ 3 days వాటిని మాత్రమే చదవండి. ఓకే అండి. లాస్ట్ 3 days వాటికి కేటాయించండి ఫార్ములాస్. అండ్ షార్ట్ కట్స్ లో కొన్ని ఫార్ములాస్ వస్తాయండి. షార్ట్ కట్స్ లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అవి కూడా రాసుకోండి. అవి ఐపీఎల్ ఎక్కువ వాడరు కాబట్టి అవి కూడా ఒక బుక్ లో రాసుకుంటే చాప్టర్ వైజ్ నువ్వు లాస్ట్ 3 days వాటిని ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.